విశాఖలో వినాయక చవితి శోభ వెల్లివిరుస్తోంది. విఘ్నాలు తొలగించే గణనాథుణ్ణి స్మరిస్తూ నిర్వహించే నవరాత్రి ఉత్సవాల సందడి విశాఖ 41వ వార్డులో మొదలైంది. గతంకంటే భిన్నంగా ఈసారి కొలువుదీరిన గణనాథుడు భక్తులను కటాక్షిస్తూ ఆశీస్సులను అందిస్తున్నారు. వార్డు అభివృద్ధి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సుపరిపాలన అందేలా కృషి చేస్తున్న స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమా శ్రీధర్ దంపతులు పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు. ముందుగా కార్పొరేటర్ దంపతులను గణపతి నవరాత్రుల నిర్వాహకులు ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొని వార్డు ప్రజలకు గణనాథుడు ఆశీస్సులు అందాలని ఆకాంక్షించారు. వార్డు ప్రజలందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మరి వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో మంచి ఐశ్వర్య ఆరోగ్యంతో ఉండాలని ఆ దేవుని సదా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు మరి వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలన్నీ కూడా ఈరోజు దర్శించుకుంటున్నాను. అలాగే వార్డులోని దేవుణ్ణి నిలబెట్టడం జరిగింది. ఆ దేవుణ్ణి కూడా నేను జ్ఞానాపురం ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నాను. అదేవిధంగా ముందుగా మేము హోల్సేల్ మార్కెట్, వెజిటేబుల్ హోల్సేల్ మార్కెట్ దర్శించుకున్నాం. అక్కడ వినాయకుడిని వాళ్ళు చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని చక్కగా ఆదరించారు. అదేవిధంగా పూజలు పునస్కారాలు అద్భుతంగా చేశారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాం. అలాగే యూత్ కింగ్స్ వారు ఇక్కడ దయా స్ట్రీట్లో వినాయకుడిని పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. ఆ భగవంతుడి దయ వల్ల ఇక్కడ ఉన్న యూత్ కుర్రాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు రావాలని, మంచిగా భవిష్యత్తు వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచి భవిష్యత్తులో నడవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇంకా చాలామంది జ్ఞానపురంలో చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఈ దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో చేసి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ఏదైతే కోరుకున్నారో ఆ భగవంతుడు ఖచ్చితంగా తీరుస్తారని కోరుకుంటూ, ముఖ్యంగా స్టూడెంట్స్ చెప్తుంది ఏంటంటే కుర్రవాళ్ళకి 10th క్లాసు డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఖాళీగా ఉండొద్దు. ఖాళీగా ఉంటే మనకి ఏదో ఒక అలవాటు అవుతుంది. కాబట్టి మీరు ముఖ్యంగా ఏదో వర్క్కి, మనం చదువుకున్నాం కదా ఈ వర్క్ ఏంటి ఆ వర్క్ ఏంటి అని కాకుండా ఏదో వర్క్ చేసుకొని మనం ప్రతి వర్క్కి అప్లికేషన్ పెడితే కంపల్సరీ జాబులు వస్తాయి. జాబులు ఎందుకు రావు? మీరు ఖచ్చితంగా చదవాలి. ఈ దృష్టి అంతా చదువు మీద పెట్టండి. డ్రింక్స్ మీద వాటి మీద పెడితే మీ లైఫ్ పాడైపోద్దని ఖచ్చితంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.